వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జనరల్గా మనం రీల్స్ అనేవి చూస్తూ ఉంటాం, కానీ అలాంటి రీల్ వల్ల చిక్కుల్లో ఇబ్బందులు పడిన ఒక అమ్మాయి ఎలా బయటకు వచ్చింది, ఆర్ఎల్స్ ఏం జరిగింది అనేది ఒక మూవీ అయితే రాబోతుందన్నమాట. సో ఆ మూవీ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్నారు క్రైమ్ రీల్ యాక్టర్స్ అన్నమాట. డైరెక్టర్, కమెడియన్, హీరో, హీరోయిన్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. హాయ్, హలో అండి. సో సంజన గారు మిస్ క్వీన్ హైదరాబాద్ 2016, మిస్ గ్లోబల్ 2017 గోల్డెన్ గ్లోబల్, అండ్ బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్. ఆ తర్వాత మోడల్ నుంచి యాక్ట్రెస్ నుంచి డైరెక్టర్. అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ అనేది? బుక్లెట్ తెచ్చుకోవాల్సింది. యాక్చువల్లీ నేను అనుకునేది మాత్రం చిన్నప్పటి నుంచి రైటింగ్ ఒకటే అండి. ఓకే. సో ఈ డైరెక్షన్ కూడా నిజంగా అనుకోలేదు. ఫస్ట్ నుంచి నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. కొత్తగా స్టోరీస్ రాయడం చాలా ఇష్టం. ఇంట్లో అబద్ధాలు చెప్పడం కూడా అంతే ఇష్టం. అలాగే మొదలైంది. సో డైరెక్షన్కి వస్తాను నేను కూడా అనుకోలేదు. బట్ నా స్టోరీని ఒక లాస్ట్ మూవీకి ఇస్తే అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఓకే. సో దాని 3 years అనుకున్నాను, ఎందుకు మనమే చేయకూడదు. ఒక వర్షన్ మన బ్రెయిన్ లో, ఒక సినిమా మన బ్రెయిన్ లో ఆడితేనే రాయగలుగుతాం. అంటే సీన్ టు సీన్ మనం రాసుకోగలిగితేనే సినిమా మొత్తం ప్రాపర్ గా రాయగలుగుతాం. అలాంటప్పుడు మనం ఎందుకు తీయకూడదు అన్న థాట్ తోనే చేసింది క్రైమ్ రీల్. ఆడుతుందని చెప్పి ఈ సినిమా తీసింది క్రైమ్ రీల్. సో లేడీ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? కాస్టింగ్ క్రౌచ్ డైరెక్టర్ కాబట్టి ఇలాంటి కాస్టింగ్ క్రౌచ్ ఇలాంటి అట్లాంటిది కాదు, జనరల్ గా అంటే లేడీ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ లైక్ అలా కానీ. ప్రొడ్యూసర్ నేనే కదా ఈ మూవీకి మీరే ప్రొడ్యూసర్ డైరెక్టర్, అందుకే కాస్టింగ్ క్రౌచ్ అలాంటి. రైటరు మీరే. రైటరు, దానిలో మళ్ళీ ఒక యాక్టర్, అన్ని నేనున్నప్పుడు లేదు. సో కాస్టింగ్ విషయానికి వస్తే వీళ్ళనే పెట్టుకోవాలని మీరు ఫస్ట్ నుంచి అనుకున్నారా, లేకపోతే ఆర్ఎల్స్ ఎట్లా ఆడిషన్స్ గానీ ఏమన్నా చేశారా? చేసా, భరత్ కి చేశాను నేను. ఓకే. భరత్ కి ఆడిషన్ చేశాను. మీ సిస్టర్ కి? సిరికి కూడా చేసే తీసుకున్నాను. అంటే చేయగలుగుతుందా లేదా క్యారెక్టర్ కి అని చెప్పేసి 1-10 సార్లు చూసే తీసుకున్నాను. ఓకే. సూర్య అయితే అసలు ఆడిషన్ చేయలా, నిజంగా చేయలా. నా బ్రెయిన్ లో రాసుకునేటప్పుడే సూర్య అనుకుని రాసుకున్నా అది సీన్. సో అనుకున్నప్పుడు నేను తనకి ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేసా. నాకు ఇలా కావాలి, ఇలాగే కావాలి, నువ్వు ఈ కంటెంట్ ఇలా చేసి పెట్టాను. తనకన్నా బెస్ట్ ఇచ్చాడు, నేను అనుకున్న దానికన్నా బెస్ట్ ఇచ్చాడు. సో మీ పేరెంట్స్ ఈ మూవీ తీసినా అని చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఇప్పుడు మా నాన్న చెప్తున్నాడు, నువ్వు సినిమా అమ్మి డబ్బులు తెస్తావో లేదో గానీ మన ఊరు పక్కన ఔటర్ రింగ్ రోడ్ పడింది ఏపీలో. ఏపీలో ఔటర్ రింగ్ రోడ్ పడింది, మన ఊరు పక్కనే పడింది అక్కడ. అప్పుడు నీ సినిమా డబ్బులు పెట్టుంటే ఇప్పుడు ఎకరం 3 కోట్లు 4 కోట్లు ఉందో 4 ఎకరాల పొలం వచ్చేది కదా అన్నారు. క్రైమ్ రీల్ అనే సినిమా వచ్చేది కదా, 4 ఎకరాల పొలం వచ్చేది. సో ఆయన అన్నారు ఏంటంటే, ఆయన సినిమా చూసారు. సో ఆయనకి ఏంటంటే, నువ్వు తీసుకొని రా, ఇంకా ఎక్కువ కొనాలి అని అది చెప్పారనమాట. నేను 4 ఎకరాలు కొన్నాను, 40 ఎకరాలు కొనేంత సినిమా ఆడించుకొని రా అన్నారు. మీ ప్రొడక్షన్ లో మేము ఇంకా నెక్స్ట్ మూవీస్ అప్కమింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆగస్ట్ లోనే పూజ అనుకుంటున్నాం. మేబీ సెట్స్ డిసెంబర్ లో వెళ్తాం. ఓకే. సెట్స్ కి మరి అసలు ఏం తినకుండా ఇందాక నుంచి వెయిటింగ్, నేను కూడా గ్యాప్ తీసి తిన్నామని. సో భరత్ గారు, మీ దగ్గరికి ఎప్పుడైతే ఆడిషన్ కోసం ఇట్లా మీరు అప్రోచ్ అయ్యారో, అయితే ఆవిడే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎట్లా వాళ్ళే అప్రోచ్ అయ్యారా? సో ట్రూ కోఆర్డినేట్ ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ చెప్పండి? నాకు ప్రొఫైల్ వచ్చింది. ఓకే. ఉన్న ప్రొఫైల్ లో ఒక 5 members సెలెక్ట్ చేసాము. దానిలో 2-3 ఆడిషన్ పిలిచాం. తను ఒకడు వచ్చాడు. ఓకే. సో ఆవిడతో లేడీ డైరెక్టర్ కదా, ఎలా అనిపించింది? లేడీ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ అయితే అంటే ఇక లేడీ డైరెక్టర్స్ తో చేస్తావా? ఫస్ట్ మూవీ కదా, కనీసం లేడీ డైరెక్టర్ అయితే బాగుంది. కొంచెం సాఫ్ట్ గా ఉంటారేమో ఫీల్ అయ్యాడు. ఇక్కడ శివంగి తగిలింది. కాకపోతే మీకు ఎలా అనిపిస్తుంది మీ సిస్టర్ తోనే వర్క్, డైరెక్షన్ ఎట్లా? అంటే టార్చర్ ఏం కాదు, చాలా బాగా అనిపించింది. నాకు తెలియని కూడా తెలియచేసింది. అంటే నేను చేయలేను అని చెప్పి అనుకున్నా.
అండ్ మిమ్మల్ని అడిగారా ఆవిడ నా దాంట్లో హీరోయిన్ గా చేయి అని చెప్పి అడిగారా, లేకపోతే మీరే నేను చేస్తాను మీ దాంట్లో హీరోయిన్ అలాగే కదా రోజు ఇంట్లో ఉంటారు కదా, అలాగే గిన్నెలు అయ్యి కడుగుతూ బట్టలు కడుగుతుంటే ఎన్నాళ్ళు కడుగుతావు గిన్నెలు అయ్యి, నేను హీరోయిన్ చేస్తాను, నువ్వు బాగున్నావు కదా, ఎక్కడ నీ లైఫ్ ఇక్కడే ఉండిపోయేటట్టుంది, ఇక్కడ ఆగిపోయేటట్టుందని అలాగే క్రైమ్ రీల్ అని ఒక సబ్జెక్ట్ చెప్పింది తనకి. అందులో నువ్వే చేస్తే బాగుంటది అది నిద్ర ఇది వీడి కదా. సో అదే లేదు, కొంచెం హైట్ గా లేడు, హైట్ గా ఉంటే ఆయన నా క్యారెక్టర్ చేశాను. అవును మేము కూడా వెయిట్ చేస్తాం అలాంటి క్యారెక్టర్స్. సో బ్రో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీల్? రియల్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా కొత్తగా ఏదైనా చేయాలి, డిఫరెంట్ గా ఏదైనా చేయాలని. సో నా ఎంటైర్ కెరీర్ లో నేను ఇప్పుడు చాలా బ్రదర్ గా చేసా, కొడుకుగా చేసా, ఫ్రెండ్ గా చేసా, సమ్ హ్యాండిక్యాప్డ్ మైండ్ మెచ్యూరిటీ లేని క్యారెక్టర్, సో మెనీ చాలా చేసా. సో ఇందులో వన్ ఆఫ్ ది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అసలు ఫస్ట్ టైం ఒక రోల్ వచ్చింది, అది సంజన నన్ను నమ్మి ఇచ్చింది ఈ రోల్. నెక్స్ట్ లెవెల్లో మనం అంటే మినిమం ప్రూవ్ చేసుకోగలగాలని ఒక కాన్ఫిడెన్స్ ఫీల్ తో చేసా. 100% అది వర్కౌట్. ఫస్ట్ స్టోరీ చెప్పారా లేకపోతే డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నారా? ఏమీ చెప్పలేదు. స్టోరీ ఏంటి ఇప్పటికీ నాకు తెలియదు, అదే ప్రాబ్లం. క్యారెక్టర్ చేశాను, క్యారెక్టర్ అయిపోయింది. చూసిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వెరీ అప్రిషియేటెడ్. అంటే ఎంత మొన్న ప్రసాద్ ల్యాబ్స్ లో మూవీ వేస్తే ఎవ్రీబడి అప్రిషియేటెడ్. ప్లస్ మన సముద్రగని గారు కూడా ట్రైలర్ చూసి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. సంజనన్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. అంటే ఒక గర్ల్ అయి ఉండి ఆల్ ప్రొడక్షన్స్ చేయటం అన్నది, పక్కన ప్రొడ్యూస్ చేస్తూ, ఒక డైరెక్షన్ చేస్తూ, అట్ ఏ టైం ఆర్టిస్ట్ మీద కూడా కంట్రోల్ ఉండాలి. అంటే ఈ క్యారెక్టర్ ఎంతవరకు ప్రజెంట్ చేయాలి, ఎంతవరకు తీసుకెళ్ళాలి. తను ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా అయితే చేయలేదు. అంటే తనకి ఇన్స్పిరేషన్ తేజ గారు. అంటే నాకు చెప్పింది, అందుకే నేను చెప్తున్నాను, తను చెప్పడం కాదు. నాకు తేజ గారు స్కూల్లో ఇలా ఉంటుందిరా ఇలా ఉంటుందిరా అని ఎప్పుడు చెప్తూ ఉండేది. సో అది బాగా వర్కౌట్ అయ్యి తను బ్రెయిన్ లో పెట్టుకుని చిన్న మిస్టేక్ కూడా లేకుండా అప్పుడే సెట్ లోనే చిన్న చెప్పులు మిస్ అయినా సరే నాకు ఎందుకు ఇది మిస్ అవుతుంది అని చెప్పి డైరెక్టర్ తో, ఎవరైతే కెమెరామెన్ ఉంటారో కెమెరామెన్ తో, కో డైరెక్టర్ తో ఫైట్ చేసి మరీ చేసేది. నిజంగా మీరు రేపు అన్న రోజు 19th సినిమా రిలీజ్ అవుతుంది. అవునవును, మీరు సినిమా చూడండి, 100% సాటిస్ఫై అవుతారు. అంటే చాలా బాగుంది, ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీల్ అయితే ఉంటుంది. సో సంజన గారు, మీరు వీళ్ళతో ఏమన్నా అంటే కొత్త యాక్టర్స్ వీళ్ళు అండ్ కెమెరాకి కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా నర్వస్ ఫీల్ అయినప్పుడు మీరు ఇచ్చిన సజెషన్స్ కానీ ఏమన్నా వీళ్ళకు ఉన్నాయా, లేకపోతే ఎట్లా? సిరికి చాలా వరకు అంటే బై హార్ట్ చేసి డైలాగ్ చెప్పాలంటే సిరికి కొంచెం కష్టం ఉండే. ఫస్ట్ ఒక 1-2 days అప్పుడు నేను ప్రాంప్టింగ్ చెప్పా. ఓకే, మానిటర్ దగ్గర వేరే వాళ్ళు కూర్చోబెట్టి ప్రాంప్టింగ్ చెప్పి మళ్ళీ మానిటర్ చెక్ చేసుకునేదాన్ని వెళ్ళి. అంటే తనకి నేనే అలవాటు కదా, చిన్నప్పటి నుంచి నేనంటే ధైర్యంగా ఉంటది. సో సడన్ గా వెళ్ళిపోయి ఆపోజిట్ వాళ్ళతో డైలాగ్ చెప్పాలంటే భయపడిపోయేది ఫస్ట్ 2 days. సో అప్పుడు నేను వెళ్ళి ప్రాంప్టింగ్ చెప్తే నా వాయిస్ విని యాక్ట్ చేసేది. తర్వాత నుంచి తను బై హార్ట్ చేసి చెప్పడం స్టార్ట్ చేసి. సో ఇప్పుడు పికప్ అయిపోయారంటారు మొత్తానికి అయితే? అప్పటికైతే వచ్చింది కొంచెం పర్ఫార్మెన్స్ బేస్ లో కూడా నెక్స్ట్ బెటర్ లెవెల్ కి అయితే ఆటోమేటిక్ గా ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్ అనగానే అందరికి షివర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో నాకు అంత అనిపించింది, స్టిల్ ఇప్పటికి అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఎక్కడో చిన్న నర్వస్ ఉంటుంది లైట్ గా. సో నెక్స్ట్ మీ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటి? మీ నలుగురు చెప్తే బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పండి ప్లస్ పాయింట్స్ ఏంటని. సో మెయిన్ ప్లస్ పాయింట్ డైరెక్టర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్ మొత్తం లాక్కు రావడం అన్నది గ్రేట్. అవును, సీరియస్లీ. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్స్ లో అంటే ఎవరెవరు బాగుంటారు ఏంటంటే చూస్ చేసుకోవడం అన్నది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. అది 100% సక్సెస్. అవును. తర్వాత డైలాగ్స్, ఈ సినిమాలో డైలాగ్స్ పెద్ద సెట్. మీ నలుగురు కలిసి చెప్పేది ఒకటే, తను కొంచెం ఫుడ్ కూడా తినండి. సో డైలాగ్స్ అన్నది తనే బిల్డ్ చేసింది. ఈ సినిమాకి అసెట్ డైలాగ్స్. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కన్నా మించి నెక్స్ట్ లెవెల్లో డైలాగ్స్ ఉంటాయి. అది మాత్రం ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నిజంగా అప్రిషియేషన్. రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా దాదాపు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, లైక్ కొత్త అనమాట అంతా. వాళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? లైక్ అంటే చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు ఏంటంటే కొంచెం ప్యాడింగ్ పెట్టచ్చు కదా సంజన, బాగా ప్యాడింగ్ పెడితే సినిమా ఇంకా ఉండే. ఒకటే ఏంటంటే అక్కడ ఫ్రెష్ ఫేస్ కావాలనుకుంటేనే వాళ్ళు తీసుకున్నాం. అవును. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఏంటంటే ఒక కమీడియన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్ అయితే పండించగలుగుతాడని తిని తీసుకున్నాం. అభి క్యారెక్టర్ ఉంది జబర్దస్త్ అభిది. అభిది కూడా అభి దానికి
ఇప్పుడు బియర్డ్ తో ఉన్నాడు తను, నేను రాసుకుంటప్పుడు అనుకున్నా అభి అయితే పర్ఫెక్ట్ గా ఉంటాడు, దీనికి క్యారెక్టర్ బాగుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్ జోన్ చేస్తే వాళ్ళ లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది, అలా అనుకొని వీళ్ళు తీసుకున్నాను నేను. ఇప్పుడు హీరో నాకు బావ క్యారెక్టర్, ఒక విలేజ్ లో ఒక బావ క్యారెక్టర్, ఎంత వేరే హీరోని తీసుకొచ్చి మనం అలా బావగా తయారు చేసినా ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తుంది. ఈ అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్, సో ఇప్పుడు ఇంకో హీరోయిన్ తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ లుక్ రాదు, ఏదో కావాలని. తన ఏజ్ గ్రూప్ సెట్ అయిపోయింది. ఇలాగే నేను చూసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏంటంటే కొత్తగా ఎక్కడ ఉండాలి, ఫ్రెష్ ఫేస్ ఎక్కడ ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఎక్కడ హీరోయిన్ డామినేట్ చేయకుండా ఆర్టిస్ట్ డామినేట్ చేయకుండా ఎక్కడ ఎలా తీసుకురావాలన్న దాని మీద తీసుకున్నాం. లేదా ఇండస్ట్రీ నాకు చాలా మంది తెలుసు, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఎవరైతే నేను చేయరు, బయట 10 రూపాయలు తీసుకునే వాళ్ళు నాకు 5 రూపాయల కన్నా చేస్తారు పిలిస్తే. కానీ అవసరం లేని దగ్గర ఏదో కావాలని పెట్టడం నాకు వద్దనిపించింది. సో సినిమాలానే ఉండాలి, దాన్ని నేను ఎలా అనుకున్నాను అలాగే తీయాలనుకున్నా. అంటే పర్సన్స్ కన్నా క్యారెక్టర్ కనపడాలన్నది తన ఇంటెన్షన్. అది 100% అది నిజంగా అది పర్ఫెక్ట్. అప్పుడు మూవీ ఏంటంటే మనకి 100% అవుట్పుట్ వస్తుంది దానికి తగ్గట్టుగా. అండ్ సెట్ లొకేషన్స్ ఎక్కడెక్కడ అసలు ఆ సెట్ లొకేషన్ నేను కూడా చూసాను అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో వచ్చినప్పుడు. అసలు ఆ లొకేషన్ చూస్తుంటే నిజమైన పల్లెటూరు. అసలు ఆ పల్లెటూరేనా అది? సెట్స్ ఏం కాదు కదా అది. ఓకే, ఎక్కడ తీసారు లొకేషన్, సెట్ లొకేషన్స్ అన్ని ఎక్కడ? ఇది మొత్తం నవాబ్పేట్ సరౌండింగ్ లో తీసామండి, ఒక 6 విలేజెస్ లో తీసాము. ఓకే, సో నిజామాబాద్ వికారాబాద్ దగ్గర నవాబ్పేట అని, సో అక్కడ తీసాము. బట్ నిజంగా నేను ఒక థ్యాంక్స్ చెప్పాలంటే అక్కడ ఎవ్రీ వన్ పాపం ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎందుకు షూట్ చేస్తున్నారు, ప్రతి ఊరు ప్రెసిడెంట్ తో సహా పాపం విలేజెస్ లో ఉన్న వాళ్ళతో సహా పాపం మనకి ఏదైనా కావాలి అక్కడ సెట్స్ లో ఏమైనా కావాలి, విలేజ్ కదా మళ్ళీ సిటీకి వెళ్ళి తీసుకొచ్చేంత టైం ఉండేది కాదు. బట్ ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ చేశారు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరూ. సో అభి గారితో యాక్టింగ్ మీకు ఫస్ట్ టైం కదా, అభి గారితో ఎట్లా అనిపించింది? ఆ ఫీల్ ఎట్లా ఉంది? ఫస్ట్ టైం లైక్ సో మీకు ముందల నుంచి ఆయన తెలుసా లేకపోతే ఈ మూవీతోనేనా? 2-3 టైమ్స్ సంతనకు పెట్టి ఓకే, తర్వాత యాక్ట్ చేయాలంటే భయమేసింది. కానీ తన రిసీవింగ్ కూడా లైక్ ఫన్నీగా తీసుకోవడం, ఏం లేదు చెప్పడం. మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ మూవీలో ఎలా ఉంటుంది? సో మేము కూడా ఏకర్లు వెయిట్ చేస్తున్నాం అన్నమాట మూవీలో. చాలా చండాలంగా ఉంటది సినిమాల వరకు, అట్లా సెట్స్ లో చాలా చండాలంగా ఉంటది చెప్తున్నాగా. సినిమాలో నేను కావాల్సి తెప్పించుకున్నా కాబట్టి ఫైన్, ఓకే, కానీ సెట్స్ లో చాలా చండాలంగా ఉంటుంది. అదేంటి? అంతే. ఇద్దరు నాన్ రొమాంటిక్ పర్సన్స్, రొమాంటిక్ పర్సన్స్. అస్సలకి ఏదన్నా ఒక పోజ్ చెప్పామంటే ఆ పోజు ఆ ఊర్లో ఉన్న అందరూ పెడతారు, ఆయన తప్ప, వీళ్ళిద్దరు తప్ప ఒక 10 మంది ఊర్లో తెచ్చినా పెడతారు ఆ పోజ్. ఇద్దరికి షైఫీల్ వరకు నేను తెచ్చుకున్నా, బయట చెప్తున్నా. అవుట్ ఆఫ్ కెమెరా అంత బాండింగ్ లేదంటున్నారు. హైయెస్ట్ తెలుసా నీకు, హైయెస్ట్ టేకులు వీళ్ళిద్దరియే సినిమాలో. ఓకే, ఆల్మోస్ట్ చాలా వరకు 2-3 టేక్స్ ఓకే అయిపోయింది, 20 టేకులు పడి కూడా వీళ్ళకి. ఎందుకంటే 1-2 టేక్స్ చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఓకే నా తర్వాత చెప్పండి రాడికి అయ్యో ఆపండ్రో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో మీ సిస్టరే కాబట్టి ఆ డామినేటింగ్ ఇంట్లో నుంచి సెట్ లోకి అట్లానే ఉందా లేకపోతే ఎన్ని చేంజ్ ఏమన్నా ఉందా? లాట్ ఆఫ్ చేంజెస్ ఇంట్లో కన్నా అక్కడ బాగా, చాలా బాగా. బట్ తను ఫైర్ అయినా కూడా అవుట్పుట్ కోసమే జస్ట్ కామ్ అయిపోయి ఇంకా. ఓకే, ఇంత సహకరించారు మీ సిస్టర్ ఈ మూవీకి అయితే. తర్వాత ఇంట్లో ఫోన్ చేసి చెప్పిన రోజు సెట్ లో ఇలా ఉంది నన్ను, అందరి ముందు ఇలా అరిచింది నన్ను తెలుసా, కావాలని అరిచింది నన్ను, అందరి ముందు ఇన్సల్ట్ గా మాట్లాడింది, టాటా సాట్ లో మాట్లాడింది చాలా ఉంది. ఈ చిన్నలందరూ అంతే అండి. మీన్స్ అక్కడ క్యారెక్టర్స్ డిమాండ్ ఎంతవరకు ఏంటన్నది తెలియదు, తనకు అర్థం అవుతుంది. ఎందుకంటే తన ఆ విజన్ తో చూస్తుంది కాబట్టి, తను ఫస్ట్ టైం కాబట్టి ఆ విజువలైజేషన్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నది ఫైనల్లీ అవుట్పుట్ అన్నది తెలియదు. దాని వల్ల నువ్వు ఏడవాలి ఇక్కడ కొంచెం అంటే నాకు నవ్వు వస్తుంది, ఏడుపు రావట్లేదు. ఇది ఎక్కడ సెట్ లో నవ్వు వస్తుంది, ఏడుపు రావట్లేదు అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా ఇట్స్ సీన్ డిమాండ్స్ ఏడవాలి.
సో ఏమో నాకు నవ్వు వస్తుంది, నేను యానిమేటింగ్ ఏం చేయాలి, పాపం ఎలా చేయించాలి. బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు అయితే. కదా యా, యా, యా. అంటే ఎట్లా వస్తుంది? అంటే బాగా ఇబ్బంది పెట్టారనమాట సెట్ లో మిమ్మల్ని. పాపం కొట్టడం ఒకటి తక్కువ. లేదు కొట్టింది. కొట్టిందా? కొట్టింది, అది కూడా వచ్చింది. అయిందా? చూసా నిజాలు ఎలా అందరికీ పండి, ఆల్మోస్ట్ దెబ్బలు అందరికీ పడినాయి. ఆ డామినేటింగ్ ఉందన్నమాట. ఆ పెద్ద కట్అవుట్ కూడా పడి. అంటే చెప్పాను కదా తేజ గారి ఇన్స్పిరేషన్ తో ఈమె యా, యా, అక్కడి నుంచి అవునవును. వచ్చాను. అందుకే ముందు స్టార్టింగ్ చెప్పా, దొరికినట్టు కొట్టడమే డిసైడ్ చేసుకుంది క్యారెక్టర్. అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, సో ఏంటంటే ఎలా చెప్పాలి, కొంచెం బెటర్ అవుట్పుట్ కోసమే అవును, try చేస్తారు. ట్రై అవును. చేసాం, అంతేగాని ఏదో కోపం వచ్చి కొట్టలేదు. ఫైనల్లీ ఒక సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఒక కథ, ఒక అంటే ఒక క్యారెక్టరైజేషన్, ఒక సినిమా అంటే ఒక జరిగిన రియలిస్టిక్ ఒక క్రైమ్ రీల్ కనిపిస్తుంది. అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సంజన. మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు క్రైమ్ రీల్ అని అదే టైటిల్ పెట్టడానికి? అంటే ఈ సినిమా స్టోరీ అది, స్టోరీ అది. ఓకే. ఇప్పుడు రీల్స్ మీద జరుగుతున్న సినిమా ఇది, అంటే ప్రెసెంట్ ట్రెండింగ్ రీల్స్ మీద జరుగుతున్న సినిమా, దానిలో క్రైమ్ జరుగుతుంది. సో బేస్డ్ సినిమాకి యాప్టెడ్ గా క్రైమ్ రీల్ అని పెట్టాం. ఓకే. అసలు ఇది ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఏమైనా చేసుకుని తీసారా? చాలా ఉన్నాయి. ఒకటి తీసుకునేది ఏంటి, రీల్స్ కోసం ఎంత మంది ఎడిక్షన్ అయిపోయి అవునవును. ఫ్యామిలీస్ వదిలేశారు, హస్బెండ్స్ వదిలేశారు, అవును. ఇంట్లో ఫ్యామిలీస్ కలాబ్, జాబులు పోగొట్టుకొని ఎన్ని పాపం వాళ్ళు జనరల్ career ఇప్పటికీ నాశనం జరుగుతూనే చేసుకున్న ఉన్నాయి. వాళ్ళు అవును ఉన్నారు. ఏంటంటే ఒక ఫేమ్ అవ్వాలి అన్న దానికోసం నెక్స్ట్ కెరియర్ చూసుకోవట్లేదు. అవును. ఈ సడన్ గా ఒక ఏం చెప్పాలి, నేను చాలా మంది చూసాను. ఇప్పుడు సడన్ గా ఏంటంటే ట్రెండ్ అవుతున్నారు, పాపం వాళ్ళు అసలు పని చేస్తున్న దగ్గర వదిలేసి వచ్చేస్తున్నారు, సడన్ గా ఫేమ్ అవుతున్నారు, మళ్ళీ ఆ పని చేయలేకపోతున్నారు, దాని వల్ల కిందకి వెళ్ళలేకపోతే పైకి ఎదగలేకపోతున్నారు. చాలా మంది మిడిల్ లో ఉండి అప్పులు చేసుకుని బతుకుతున్నారు, చాలా మంది తెలిసిన. అవును, ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని వచ్చిన వాళ్ళు ఉంటారు, లైక్ అట్లా. సో మీకు ఈ స్టోరీతో ఆడియన్స్ కి ఒక మెసేజ్ లాగా అవుతుందంటారా? కంపల్సరీ 100% సో ఫుల్ఫిల్ చేసింటారు. ఇప్పుడు ఆల్రెడీ కల్కి మూవీ వస్తుంది, అలాగే భారతీయుడు 2, కల్కి మూవీ వచ్చేసింది, భారతీయుడు 2 వస్తుంది. సో ఈ మూవీస్ మధ్యలో ఈ మూవీ రీచ్ అవుతుందంటారా ఆడియన్స్? భారతీయుడికి తర్వాత వచ్చే మూవీ అదే 19th రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ ఆడియన్స్ ఎవరు చూసినా కానీ 100% సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తారు. అంటే ఒక మంచి సినిమా చూసాం, ఒక చిన్న బడ్జెట్ లో ఒక కాన్సెప్ట్ సినిమా, ఒక రియలిస్టిక్ సినిమా చూసామన్న ఫీల్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. నిజంగా అంటే ఏదో సబ్జెక్ట్ లో వస్తుంది. మీరు అన్నారు ఇప్పుడు క్రైమ్ రీల్, ఈ రెండిటి మిక్స్ అయ్యి క్రైమ్ రీల్ అనే సినిమా ఎందుకు పెట్టారు? అవును, రెండింటికి రిలేటెడ్ గా చాలా బాగుంటుంది. అంటే జస్టిఫికేషన్ ఉంటుంది. ఒక రీల్స్ లోంచి కన్వర్ట్ అయ్యి మనుషులు ఎటు వెళ్ళిపోతున్నారు, అలాగే వెళ్ళిన ఒక పరిస్థితి, ఒక అమ్మాయి సిచ్యువేషన్ ఎలా అయింది అన్నది ఈ సినిమా మెయిన్ కథ లైన్. నాకు ఇందా నుంచి చూస్తున్నాను. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అక్కడ అమ్మాయి గొడుగు పట్టుకుని ఉంది, సో కత్తి పట్టుకుని సుత్తి పట్టుకుని ఉంది, సో దానికి ఈ టైటిల్ కి అది చూడాలి కదా, చూస్తేనే అర్థం. పోస్టర్ చూసి స్టోరీ చెప్పలేం కదా, ఆ పోస్టర్ ఎందుకు ఉందని చూస్తేనే కదా సినిమా అనేది. ఓకే, అంటే అమ్మాయి సర్వైవ్ అవుతుంది అంటారు ఇందులో? అది చెప్పం అలాగా, మొత్తం సినిమా చెప్తే ఎలాగా, చూడాలా 19th? చూడాలిగా. ఓకే, కానీ చూసిన వాళ్ళు ఎవరైతే డిసప్పాయింట్ అవ్వరు, అది మాత్రం 100% హానెస్టీగా చెప్తున్నా. నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, కల్కి ఉంది, భారతీయుడు 2 ఉంది. సో అంత పెద్ద గొప్ప సినిమాలతో మీ సినిమా ఆడుతుందా లేదా అని మీరు ఎలా రిలీజ్ ఏ ధైర్యంతో చేస్తున్నారు అనేది మీ క్వశ్చన్ కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సిబిఎస్ సిలబస్ చదివినా, గవర్నమెంట్ స్కూల్లో సెంట్రల్ సిలబస్ చదివినా, ఎవరైనా 10th క్లాస్ మొత్తం చదవాల్సిందే, లాస్ట్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు 100 కోట్ల సినిమాలు, అంటే 1000 కోట్ల సినిమాలు, వాళ్ళు ఎంత కష్టపడి ఆ సినిమా వరకు తీసుకొచ్చారో మేము ఊళ్ళో పళ్ళలో చదువుకున్న అంతే తీసుకొచ్చాం. అంటే అంతే కష్టపడ్డాము, అంతే హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం. సో రిజల్ట్స్ అనేది మన జనాలు ఇస్తారు, మనం ఫెయిల్ అయ్యామా సక్సెస్ అయ్యామా అనేది. కాకపోతే మన ధైర్యం ఏబిసిడీలు జడ్ వరకు ఉంటుంది, అక్కడ కూడా ఏ నుంచి జడ్ వరకు, మాకు జడ్ వరకు వచ్చు, అక్కడ జడ్ వరకు వచ్చు. సో ఏంటంటే నమ్మకం, మేము కష్టపడ్డాము, మా ఎగ్జామ్ పేపర్ ముందు పెట్టాము, దిద్ది మీ రిజల్ట్ ఇవ్వండి అనేదే మా ధైర్యం. కాకపోతే పాస్ అవుతామని నమ్మకంతోనే రిలీజ్ చేస్తాం. సో మీ ఇద్దరికి బాండింగ్ ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? అసలు ఏంటి అసలు ఆ స్టోరీ కథ? అంటే బిగ్ బాస్ తర్వాత లేకపోతే బిగ్ బాస్ ముందల నుంచేనా? బిగ్ బాస్ ముందు నుంచే, ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years. నా కోవిడ్ లో మొత్తం పాయాసం
పని ఏం లేదు. అరే చిరంజీవి గారిని అవి చూసి చేపల కర్రీ అయ్యి చిరంజీవి Okay, గారు okay. ఆయన అక్కడ చేస్తున్నారు కదా, మా ఇన్స్పిరేషన్ తో చిరంజీవి గారిని చూసి మేము అది ఇవి తయారు రోజుకో బాక్స్ వచ్చేది దగ్గర నుంచి హెల్తీ ఫుడ్ బాక్స్. నాకు పాయా సూప్, మటన్ కీమా కర్రీ పొద్దున్నే 6 to 10 వరకు కదా. ఇటు పొద్దున్నే అలారం పెట్టుకొని లేచేవాడు 5:30కి. మళ్ళీ రాను దానికి bro, కూడా. ఎక్కడ బయట అవునవును, అప్పట్లో. లేవు. తెచ్చుకొని ఫుడ్ తెచ్చేసేసి ప్రిపేర్ చేస్తా ఉన్నాడు మధ్యాహ్నం వరకు. చేసి పంపించేవాడు నాకు. అస్సలకి అది అంటే కొత్త ప్రయోగాలు, బంగాళా బావు బావు, చికెన్ చెట్పట, ఇలా కొత్త కొత్త పేర్లు పెట్టి సో లాక్డౌన్ వైన్ టైంలో తయారు చెఫ్ కూడా చేస్తాం అనమాట. కదా. అవును వైన్ తయారు చేస్తాం. మందు ఎవరికి దొరకట్లేదు పాపం, మనమన్నా సర్వ్ చేద్దాం అని చెప్పి. ఇంట్లో హోమ్ మేడ్ వైన్. వైన్ తయారు చేసి వీళ్ళు తాగి వీళ్ళే కక్కుకున్నారు. అందులో షుగర్ ఎక్కువైంది. వైన్ లో షుగర్. సో లాక్డౌన్ లో చెఫ్ అయ్యారనమాట. ఎప్పటి నుంచో సైంటిస్ట్ అయ్యాడు. ఇది కరెక్ట్, చెప్పు కాదు సైంటిస్ట్. సో మీ బాండింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో అది 8 years. 8 years. మరి ఆవిడ బిగ్ బాస్ లోకి వెళ్ళారు, మీకు ఏమన్నా బిగ్ బాస్? అందుకే బిగ్ బాస్ లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు సినిమా చేస్తే మై బాస్ అని యాక్సెప్ట్ చేసి. అది ఓకే, మీరు వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా? లేదు నాకంత డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఓకే. నెక్స్ట్ భరత్, మీరు ఎప్పటి నుంచి అసలు ఈ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు? ఏంటి అసలు మీరు? యాక్టింగ్ 2 years అవుతుంది. ఓకే, 2 years నుంచి మీరు స్టార్ట్ చేశారు ఈ యాక్టింగ్ కెరీర్. అంటే మీరు ఫస్ట్ నుంచి యాక్టింగ్ సైడ్ వెళ్దామని ఫిక్స్ అయ్యారా, ఆర్ ఎల్స్ జాబ్ ఏమన్నా చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చారా కంప్లీట్? అంటే ఫస్ట్ జాబ్ చేసి ఫీల్డ్. ఓకే. సో మీరు అంటే స్టోరీ లైనప్ కానీ అది కానీ చూసుకుంటే మీరు క్రైమ్స్ పరంగానే ఇట్లా చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ లవ్ స్టోరీస్, ఆర్ ఎల్స్ ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఏమన్నా చేద్దామని వచ్చే ఆపర్చునిటీ బట్టి. ఓకే. బట్ అంటే పర్టికులర్ గా అదే సోనర్ చేయాలని ఆ క్యారెక్టర్ కి మనం సెట్ అవుతామంటే. ఇందాక మీరు అన్నారు లేడీ డైరెక్ట్స్ అయితే చేస్తాను. అంటే ఫస్ట్ మూవీ లేడీ డైరెక్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే. అంటే సింప్లిఫైడ్ గా చెప్తారు, ఏదైనా అంటే ఇది ఉంటుంది కదా, కొంచెం ఆ కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇలా కాదు ఇలా కాదు. అదే అబ్బాయి ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ అనుకోండి, నాకు ఇలా కావాలి చేయాలి, కొంచెం చిన్న అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. సో మీకు లేడీ డైరెక్టర్ తో వర్కింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ అది బాయ్ డైరెక్టర్ తో కన్నా ఇది బాగుందంట. తనతో చేసిన తర్వాత అప్పుడు అనిపించింది తనకి బాయ్ తోనే చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్. అనవసరంగా ఫస్ట్ లేడీ డైరెక్టర్. సో సంజన గారు, మీ నుంచి మేము నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఇట్లానే క్రైమ్ రీల్ ఇట్లానే ఈ సస్పెన్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లవ్ లేదంటే నెక్స్ట్ లవ్ హర్రర్ కామెడీ అట్లా అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ జోనర్స్ లో? ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఓ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ సిరి చౌదరి గారు, మీరు అసలు మీరు ఎట్లా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఎట్లా ఏంటి? అంటే మీకు ఏమన్నా ప్యాషనా, ఆర్ ఎల్స్ అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యారా? నేను చెప్పాను కదండి, ఉన్నాళ్ళు కడుగుతావు గిన్నెలు అవి ఇవి అని చెప్పి కడిగేవాడు. సరదాగా చెప్పు. ప్యాషన్ ఏం లేదు, అక్కని చూసి వై నాట్ నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి లైక్ ఒకసారి అడుగుతుండే అనమాట. ఇంకా వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఆఫర్ ఏంటి, నువ్వు నన్ను తీసుకోవచ్చు కదా అని చెప్పి లైక్ 6 months బ్యాక్ మూవీ స్టార్ట్ చేయకముందు నేను ఒకసారి అప్రోచ్ మాట్లాడుతుండే. సో అక్క ఇంకా తను మైండ్ లో ఇంకా డిసైడ్ అయిపోయి వై నాట్ నా చెల్లికి ఎందుకు ఆఫర్ ఇవ్వకూడదు, బయట వాళ్ళకి ఇస్తే ఏముంటది, లైక్ బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే నన్ను అప్రోచ్ అవ్వకముందు ఒక సినిమా తనకు వచ్చింది. ఓకే. అది జస్ట్ కమిట్మెంట్ అని కాదు కానీ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో ఒక అంటే మీరు పద్దాకు ఆఫీస్ కి రావాలి, పద్దాకు మీ అక్క ఎందుకు వస్తుంది మీతో పాటు. నేనే ఇంట్రడ్యూస్ చేశాను, వేరే కోఆర్డినేటర్ ఉంటే కొత్త హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారంటే సిరిని నన్ను అడిగింది. అంతకు బిఫోర్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎస్ చేస్తాను అంది. పంపిస్తే వాళ్ళు ఏంటంటే పద్దాక మీ అక్క ఎందుకు వస్తుంది, మా తమ్ముడు ఉంటాడు నాని పొడుగ్గా ఉంటాడు కట్అవుట్ అంతా, వాడు ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, మీరు సింగిల్ గా రండి, రిహార్సల్ కి రావాలి అని కొంచెం ఉంటే తనకి బిహేవ్ నచ్చలేదు. సో తను చెప్పింది ఇంటికి నాకు చెప్పారు, డైరెక్ట్ గా మా మమ్మీకి చెప్పింది. సో తనేమందంటే వద్దులే మనకొద్దు, అక్క ఒకటి చేస్తుందా వదిలేసే అని చెప్పేసింది. తర్వాత ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఏంటంటే ఒక భయం, ఇలాగే ఉండొచ్చు కదా అని. సో ఇంట్లో ఒప్పుకోలా. తర్వాత కూడా ఇంకో సినిమా వచ్చింది, వద్దన్నారు. వద్దు, తను ఎలాగో నేను దిగిపోయా దీంట్లోకి, సో వెనక్కి వెళ్ళలేదు, సో ముందుకు వెళ్ళాలి, నా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు దిగాల్సిన అవసరం లేదు కదా అని ఆపేశారు. తర్వాత నేను సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ అడిగింది నీ దాంట్లో చేస్తాను అని. సో అప్పుడు నేను వెళ్ళి అడిగాను,
అయితే వద్దులే అన్నారు, డాడీ వద్దన్నారు. నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో, మళ్ళీ దాన్ని పెట్టుకొని గొడవలు అన్నీ వద్దంటే నేనే కదా ఇప్పుడు కాస్టింగ్ అవసరం అన్నీ ఏం లేదు, ట్రై చేయని, షీఈ్ ఇంట్రెస్టెడ్ నెక్స్ట్ ఫిలిం చేసుకుంటుంది, లేదా తన డ్రీమ్ అయితే ఒక మూవీతో నెరవేరుతుంది కదా. అవును, సెట్ ఓకే అన్నారు. సో డైరెక్టర్ గా మీరు చెప్పకూడదు కాస్టింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో కాస్టింగ్ కౌచ్ ఉందా? ఏది బెటర్ అది బెటర్. సో అక్క ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 2 లో వెళ్ళారు బిగ్ బాస్ కి. సో మీరు ఏమన్నా నెక్స్ట్ సీజన్ కి వెళ్తారా అని మాకు బయట ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది. అక్క సపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే లైక్ మూవీ ఫీల్ వైస్ వచ్చే వరకు ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా, ఏమన్నా మూవీస్ కొత్త ఆఫర్ వచ్చినా, లైక్ రేపొద్దు నేను ఏం చేయబోతున్నాను అనేది మొత్తం అక్కనే. తన పర్మిషన్ లేదా నేను ఏది చేయను. సో పర్మిషన్ అక్కడి నుంచి రావాలి, గ్రాంట్ అవ్వాలి, అప్పుడే దానికోసం కాదు సంజు. ఓకే, ప్రాబ్లం ఏంటంటే సిరిని తీసుకొచ్చింది నేను ఇప్పుడు. అవునవును. రేపు చిన్న మైనస్ పడిన సిరికి అడిగేది నన్ను ఇంట్లో. సో నువ్వేం చేస్తున్నావు పెద్దదాని వై ఉండి చూసుకోవద్దా అంటారు. సో ప్రతిదీ కూడా తనకి ఏదొచ్చినా నేనే డీల్ చేస్తాను. టోటల్ గార్డియన్. ఇది గుడ్ ఆర్ బ్యాడ్? అవును, నేను చెప్తా. పెద్ద సినిమాలో 10 మంచి క్యారెక్టర్ వచ్చినా చెయ్యి, ఇట్స్ గుడ్. అయితే లేదు అంటే చెయ్యకు, అసలుకి హీరోయిన్ క్యారెక్టర్ వచ్చినా చేయొద్దని చెప్తాను. సో ఎందుకంటే మనకు తెలుసు స్ట్రగుల్ అంతా మనం 10 years పడ్డాం. సో ఈ పెయిన్ మనకు తెలిసినప్పుడు ఇంకొక మా చెల్లిని కూడా అలాగే ఎదగబడడం తప్పు కదా. సో నేను అదే అనుకుంటా, సాఫ్ట్ గా వచ్చింది. ఒక 3 సినిమాలు చేసినా కూడా లైఫ్ మొత్తం మీద మంచి సబ్జెక్ట్స్, ఇట్స్ గుడ్. మరి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలన్న పెట్టుకోవద్దు. కష్టపడు, ఈ రోజు కాదు, క్రైమ్ రీల్ తో రాకపోతే ఇంకొక రీల్ తో వస్తుంది ఎప్పుడుకోకప్పుడు. సో అది మాత్రం మెయింటైన్ చేయన్నా సెట్ ఓకే. సో మూవీ అసలు ఎన్ని డేస్ షూటింగ్ జరిగింది? ఎన్ని డేస్ అసలు ఏంటి, ఎన్ని డేస్ లో ఫినిష్ చేశారు ఈ మూవీని? మార్కెట్ అంతా స్పాయిల్ చేసింది. మార్కెట్ స్పాయిల్ అలాగే కాదు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ కు వెళ్తే రాజమౌళి సార్ అంటే నో లిమిట్స్, నో డేట్స్, అంటే ఆ కాంప్రమైజ్ అయ్యే ఇది ఉండదు. అంటే ఒక సినిమా అంటే రాజమౌళి సార్ ఒక యజ్ఞం యాగం చేసిన ఫీలింగ్ ఉంటుంది. సో వేరే డైరెక్టర్స్ కూడా, ఇప్పుడు పూరి జగన్నాథ్ సార్ ఆయన 3 months లో సినిమా ఫినిష్ అయిపోతే 4th month మనం చూసేయచ్చు, థియేటర్ లో ఉంటుంది. సో అంత క్విక్లీ ఉంటుంది. సో అలాగే అంటే మనకి రకరకాల జోనర్స్ లో డైరెక్టర్స్ ఉన్నారు. కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సీరియస్ కానీ, హారర్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని చేసే సో కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో సంజనా విషయానికి వస్తే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ 12 days లో సినిమా ఫినిష్ చేశాం. ఓన్లీ 12 days. ఓకే, సూపర్. అంటే వికారాబాద్ ఫారెస్ట్ నియర్ బై చుట్టుపక్కల ఒక విలేజ్ లో, రిమోట్ విలేజ్ లో 12 days లో సినిమా ఫినిష్ చేయడం ఇంత పెద్ద. మళ్ళీ డ్యూరేషన్ ఏం తక్కువ ఉంటుంది. 2 hours 9 minutes ఉంటుంది సినిమా. 2 hours 9 minutes అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. పాపం తినకుండా కూడా పరుగులు 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 పెట్టేది. పక్కన నీ షార్ట్ అయిపోయిందా, నువ్వు కూర్చో, నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్, అలాగా. అంటే సూర్య వాళ్ళు షార్ట్ అయిపోయినప్పుడు వీళ్ళు చేంజ్ ఓవర్కి వెళ్తారు. సో అప్పుడు సిరి వాళ్ళు ఉండేవాళ్ళు, సిరి వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు, సిరి వాళ్ళు షార్ట్ పెట్టేదాన్ని. సిరి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రెడీగా ఉండేవాళ్ళు, చేంజ్ ఓవర్ మేకప్ చేసుకునే రెడీగా ఉండేవాళ్ళు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆకాశాన్ని కూడా పెట్టేదాన్ని కెమెరా. ప్లానింగ్ నిజంగా అంత ప్లానింగ్. సో ఆఖరికి పక్షులను తీయమన్నదాన్ని పాపం. అసలు బాబు కెమెరా మ్యాన్ మళ్ళీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మళ్ళీ సర్టిఫికెట్లు అయ్యి అడుగుతారన్న పక్షులు అయ్యి పెట్టలేదు. అవునా? ఓకే. బాబు నిజంగా కెమెరా మ్యాన్ బాబు. అసలు ఎప్పుడు గింబల్ రాజు కూడా ఆ గింబల్ పెట్టుకుని ఉండేవాడు, రాజు కెమెరా దగ్గరే ఉండేవాడు, బాబు కెమెరా దగ్గరే ఉండేవాడు. షార్ట్ రెడీ అంటే పాప వాళ్ళు ఒక్క నిమిషంలో కూర్చొని మంచిగా షార్ట్ రెడీ అంటే మళ్ళీ లేచి వచ్చేవాళ్ళు. సో చాలా అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత పెద్ద అవతార్ నుంచి షార్ట్ అవుట్ ఉంటుంది. యాక్చువల్ గా డ్రోన్ షాట్ అవుట్ ఉంటది, చేసింగ్ ఉంటది లాస్ట్ క్లైమాక్స్ లో. ఆ డ్రోన్ వెళ్ళి చెట్లోకి ఇరుక్కుపోయింది. నిజంగా షాట్ బాగా వచ్చింది. అది కూడా వదిలిపెట్టేది. ఆ షాట్ కూడా అది కూడా నిజంగా గ్రేట్ షాట్. అది బాగుంటది. ఒక చెట్టు అంత డ్రోన్ ఎగిరి ఎగిరి ఒక చెట్టులో చిక్కుకుపోయింది. ఆ చిక్కుకుపోయిన షాట్ కూడా చాలా బాగా వస్తుంది. దాన్ని కూడా తీసేసుకున్నారు. సో మీకు మూవీలో బాగా భయం వేసిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇది క్రైమ్ రీల్ కదా, క్రైమ్ లైక్ ఈ మూవీలో కూడా లైక్ చేజింగ్ సీన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం కదా నేను ఫేస్ చేసింది, ఒకసారి భయం వేసింది. రేప్ సీన్
సో నైట్ టైం షూటింగ్ కూడా చేశారు కొన్ని కొన్ని. సో నైట్ టైం షూటింగ్ అప్పుడు కానీ అక్కడ కానీ మీరు ఏమన్నా ఇబ్బంది పడతాం? అసలు లేదు. మా లేడీ డాన్ ఉంది కదా, సో ఎవరు కెలకరు కదా ఫస్ట్, మనం ఉన్నాం కదా. సో ఆప్షన్ ఉండేది కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కదా ఇక్కడ. అన్ని ఓవరాల్ మీరే కాబట్టి సో అంత ఆప్షన్ ఇచ్చే వాళ్ళం కాదు. సింగిల్ హ్యాండ్ మొత్తం. సింగిల్ గా సంజన 2 హ్యాండ్స్ వాడినట్టు. కొట్టడానికి ఒకటి చెప్పడం యాక్షన్. సో బ్రో మీకు ఎట్లా అంటే ఈ స్టోరీ విన్నారు కదా, సో ఫస్ట్ మీకు విన్నప్పుడు బాగా కనెక్ట్ అయిన పాయింట్ మీకు ఏంటి? అంటే లేడీ డైరెక్టర్ అని ఓకే ఫైన్, మెయిన్ ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో మీరు టచ్ అబ్బా నాకు ఇది టచ్ అయింది రా ఈ పాయింట్ అని ఉంటుంది కదా, ఆ పాయింట్ ఏంటి? ఆ పాయింట్ అంటే మోస్ట్లీ క్లైమాక్స్ అంటే మెయిన్ మూవీలో ఉన్న సస్పెన్స్ అంతా అక్కడే ఉంది. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. చెప్పాలంటే ట్విస్ట్ చాలా బాగుంటుంది అసలు. ఓకే. సో ఇన్ని ట్విస్ట్లు భరత్ బ్రో అంటే తెలిసి చేసారో తెలియదు చేస్తారో నాకైతే తెలియదు, కానీ స్క్రీన్ మీద ప్రెజెన్స్ మాత్రం ఒక పల్లెటూరు అబ్బాయి, ఒక క్యూట్ పర్సన్ అని, అంటే అమాయకత్వమైన ఒక పర్సన్, ఆ ఫీల్ మాత్రం భలే కన్వే చేశాడు. తను యాక్ట్ చేసేటప్పుడు కూడా అంతే, అంటే తిను చచ్చిపోయేది చెప్పండి అక్కడ ఏమి లేదు. తను చేసిన దాంట్లో 100 మార్క్స్ తనకు వచ్చింది. ఎందుకంటే ఆ కూల్ మోడ్యులేషన్, ఆ బాడీ లాంగ్వేజ్, ఫీలింగ్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అంటే అలా ఎలా ఉండాలో క్యారెక్టరైజేషన్, అది లాస్ట్ వచ్చేసరికి అది ఆటోమేటిక్ గా బిల్డ్ అయ్యింది. చాలా హ్యాపీ తన సాంగ్స్ చూసినా గానీ ఎవ్రీథింగ్. సాంగ్స్ నేను కూడా విన్నా, సాంగ్స్ చాలా బాగున్నాయి అసలు. లిటరల్లీ ఆ లిరికిస్ట్ వాళ్ళు అసలు ఎవరు? సాహిత్య సాగర్ అని. ఓకే. సో తను వేరే మూవీ కూడా మ్యూజిక్ డైరెక్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి రాజేష్ గారు. ఓకే. సో ఇద్దరు మాత్రం అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలా. ఎవ్రీ వన్ లైక్ అప్రిషియేట్ చేశారు. ట్రైలర్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, మన సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అసలు సూర్య బ్రో మీ క్యారెక్టర్ ఇందులో ఎట్లా ఉండబోతుంది? అంటే లైక్ ఆ రోల్ ఏంటి మీకు చెప్పినప్పటి నుంచి? నాకు ఒకటే అనిపించింది, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఓకే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎట్ ఏ టైం ఫన్ జనరేట్ అవ్వాలి సినిమాలో. ఎందుకంటే నా క్యారెక్టరే ఒకటి కొంచెం అటు ఇటుగా ఉండి ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ అనిపించింది నాకు. ఎందుకంటే తను ఎస్ఐ క్యారెక్టర్, తను ఫన్నీగా చేయలేదు. సో ఇంకా తను హీరోయిన్, తనదంతా ఒక సీరియస్ మూడ్, ఒక అంబిషన్, నేను హీరోయిన్ అవ్వాలి అన్న ఒక అంబిషన్. తను లవ్ చేసే క్యారెక్టర్, ఒక బావ క్యారెక్టర్. సో అట్ ఓవరాల్ నాకు సినిమా అంతట్లో కూడా కొంచెం టిపికల్ గా ఎంజాయ్ చేసి ఓ పక్కన సిన్సియర్ గా కూడా ఉంటూ ఇన్వెస్టిగేషన్ చేసే క్యారెక్టర్ నాది. సో అలాగా నాకు అటు ఇటు అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ప్లస్ ఇన్వెస్టిగేషన్ చేసే ఈ రెండు కూడా నేను కవర్ చేయగలిగా. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అదే చెప్పాను కదండి, ఒక ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్, ఒక డిఫరెంట్ జోనర్ లో క్యారెక్టర్ రావడం అనేది చాలా కష్టం. అది వచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు సంజన నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా సీరియస్లీ. ఒక ట్రస్ట్, నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఒక అంటే నన్ను టెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు షూటింగ్ ఉంది ఎల్లుండి, నువ్వు వస్తున్నావా రావా అని. డెఫినెట్ గా వస్తాను. ఏం షూటింగ్స్ ఉన్నాయి, ఇంకేం చేస్తాను, రెండో మాటలేదు డైరెక్ట్ 100%. పెద్దంతల్లి టెంపుల్ లో పూజ ఎల్లుండి, నువ్వు అటెండ్ అవ్వాలి. ఓకే ఏంటి పూజ, నేనే సినిమా చేస్తున్నాను, నాకు డేట్స్ ఇస్తావు ఇవ్వాలి. అరే ఓ నాకు ఏం అర్థం కాలేదు. అంటే మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది, మీ మధ్యలో మాట్లాడుకోలేదు. నా వర్క్స్, నా షూటింగ్స్, నేనున్నా. తను స్క్రిప్ట్, తను ఇంకొక మూవీ చేసింది, ఏది మూవీ చేశారు కదా నీకు నాకు పెళ్ళి అంటే టామ్ టామ్ అని ఒక సినిమా చేశారు. సో ఆ మూవీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంతా కూడా తను రాసుకుంటూ ఉంది, తన వర్క్స్ లో తను ఉంది. సో సడన్ గా కాల్ చేసి 1 fine day ఇలా అడిగేసరికి నేను షాక్ అయ్యా. షూటింగ్ ఎప్పుడు అంటే ఎల్లుండి నుంచే షూటింగ్ అది. ఓకే, ఇక్కడ నుంచి వికారాబాద్ సెట్స్కి వెళ్ళా. ఇవాళ నీకు లేదు, వెళ్ళిపోవాలి. ఎంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలంటే అసలు నాకు ఏం అర్థం కాలేదు. అయ్యో ఓకే దగ్గర క్యారెక్టర్ ఉందా లేదా, నీ ఏం డిసైడ్ నాకు అర్థం కాదు. ఫస్ట్ డే వికారాబాద్ దాకా వెళ్ళిపోయి మధ్యలో కూడా వెళ్ళిన తర్వాత వచ్చావా, ఓకే ఎలా ఉంది అట్మాస్ఫియర్ అంటే బాగానే వచ్చింది, సరే అయితే వాళ్ళు నీకు లేదు వెళ్ళిపో. నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఉందా క్యారెక్టర్ లేదా, ఉందా క్యారెక్టర్ లేదు, అదేదో నిన్నే చెప్పదు కదా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత దూరం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ దీనికన్నా ముందు పోలీస్ డ్రెస్ మాట, నా డ్రెస్ కొలతలు తీసుకోవాలి కదా. పెద్దంతల్లి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఆ మెట్ల మీదే పక్కకు వచ్చిందే పక్క అక్కడే కొలతలు తీసుకుంటా ఉన్నారు. అందరూ ఏమో చూస్తున్నారు.
నాకేం అర్థం కాలేదు. బట్టలు ఇప్పమని చెప్పాను నాన్న, కాదు కదా పైనే కదా కొలతలు. ఇప్పుడు లేడీస్ స్టిచెస్ అంటే వేరే ఉంటాయి, ఆడు కొలతలు. అబ్బాయి ఎటు తిరుగు బ్యాక్ సైజ్ అరే ఓకే సరే అని చెప్పి కొలతలు ఇచ్చాం. నెక్స్ట్ డే అలాగే నెక్స్ట్ డే షూట్ తర్వాత ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ క్యారెక్టర్. ఎందుకంటే ఫ్రీడమ్ ఇచ్చింది తను. నీకు లిమిట్స్ లేవు, ఓ పక్కన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నీ క్యారెక్టర్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఎంటర్టైన్మెంట్ మోర్ దెన్ నీ ఆపర్చునిటీ నువ్వు వాడుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్లే ఈ రోజు మీరు థియేటర్ లో చూస్తే 100% ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో మీరు బట్టలు యాక్చువల్లీ చెప్తున్నాడు కదా, యాక్చువల్లీ ఆల్టరేషన్ చేయించకూడదు అనుకున్నా. చార్లీ చాంపియన్ లా ఉంటారు, ఇలా వేసుకుంటే చార్లీ చాంపియన్ లా ఉంటాడేమోనని ఆల్టరేషన్ చేయించినందుకు చూడు ఎలా కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయడం కాదు, ఇప్పుడు ఇది క్యారెక్టర్ ఇది సో ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్తారు ఎవరైనా డైరెక్టర్. అదేం లేదు, రా వచ్చే కొలతలు ఓకే అయిపోయింది, రేపు షూటింగ్ ఉంటుందేమో వచ్చేసి వికారాబాద్ ఓకే లొకేషన్ పెడతాను తక్కువ పెట్టింది. కట్ చేస్తే మార్నింగ్ లేచి మనం అంటే షూటింగ్ అంటే పాపం ఇది కదా అని చెప్పి తన టెన్షన్ లో ఉంది, మనం వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్ లేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత కాల్ చేసి తర్వాత రేపు ఖచ్చితంగా ఉంటుంది మీకు అది చెప్పి. నిజంగా క్యారెక్టర్ రావడం అన్నది నాకు అంటే ఫ్రీక్ అవుట్ లో నేను చేశా, ఎంజాయ్ చేస్తూ చేశాను క్యారెక్టర్. అంత బాగా వచ్చింది. రేపు ఆడియన్స్ కూడా రేపు ప్రేక్షకులందరూ కూడా చూసి ఎంటర్టైన్ అవుతారు. ఫుల్ క్యారెక్టర్ నేను వచ్చిన దగ్గర నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఆ ఫన్ ఉంటుంది. సో మీరు కూడా యాక్ట్ చేశారు ఈ మూవీలో, డైరెక్ట్ కమ్ యాక్టర్ కూడా మళ్ళీ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది డైరెక్టర్ ఇది రెండు మేనేజింగ్ చేసుకోగలిగారా? లేని గ్యాప్ లో నేను అర్థం కావట్లేదు. నేను ఆల్మోస్ట్ యూనిఫామ్ వేసుకునే డైరెక్షన్ చేశాను, ఎందుకంటే నేను మేకప్ వేసుకోను, యూనిఫామ్ ఒకటి వేసేసుకునేదాన్ని. వీడు చెట్టు కింద పుట్ట కింద కూర్చొని రీల్స్ చూసుకుంటా ఉండేవాడు. అరే రెడీనా అంటే రెడీ 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 అని వచ్చేవాడు. వీళ్ళదంతా గ్యాప్ ఉండేది కదా, లంచ్ బ్రేక్ అంటే కాస్ట్యూమ్ బ్రేక్ సంథింగ్ ఉంటాయి కదా. సో ఆ టైం కి కాస్ట్యూమ్ చేంజ్ అప్పుడు మేకప్ మళ్ళీ టచ్ అప్ అప్పుడు గంటలు తీసుకుంటారు తెలుసు కదా మీకు. త్వరగా రారు, మళ్ళీ బయటకు పిలిస్తే మళ్ళీ వెళ్ళి అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వస్తే రండి రండి అంటే వస్తారు వీళ్ళు. అప్పుడు గంట పట్టేది, నా గంట నా షార్ట్ చేసేదాన్ని. మేకప్ కూడా ఏముండేది కాదు, డ్రెస్ యాక్చువల్ నేను చెప్తున్నాను కదా, హీరోకి తెలియదు, హీరోయిన్ కి విడికి తెలియదు అసలు ఏం తీసాను సినిమా ఎవరికీ తెలియదు. ఆన్ తర్వాత సిరికి కూడా సినిమా చూపించలేదు, అంటే ల్యాబ్ లో ఎక్కడా చూపించలేదు, ఎడిటింగ్ అప్పుడు కానీ దేంట్లో చూపించలేదు, డబ్బింగ్ అప్పుడు దేంట్లో చూపించలేదు. ఓన్లీ థియేటర్ సినిమా వేసినప్పుడు మాత్రమే నేను అదే అన్న, నాకు చూపించచ్చు కదా నేను చూస్తాను అంది. డిఎస్ లో చూస్తా అంది, వద్దొద్దు నీకు ఫస్ట్ సినిమా నువ్వు పెద్ద స్క్రీన్ లో చూసుకుంటేనే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అని. సో వీళ్ళిద్దరికి ఎవరికి చూపించిన అప్పుడే చూసారు. సో రియల్లీ హ్యాపీ అందరూ కూడా ఎడిటర్ దగ్గర నుంచి డిఐ చేసిన పర్సన్స్. అప్పుడు అర్థమైంది అక్క ఎందుకు అరిసింది, ఆయనకు కూడా అప్పుడు అర్థమైంది ఈవిడ ఎందుకు అరిసింది. బట్ ఫైనల్ గా వాళ్ళ మదర్ వచ్చి చెప్పారు, మా అబ్బాయిని బాగా చూపించారండి, చాలా బాగా అనిపించింది నాకు, ఐఎమ్ హ్యాపీ విత్ అని భరత్ వాళ్ళ మదర్ చెప్పారు. సో భరత్ యాక్టింగ్ మీద మీ ఒపీనియన్? అండ్ అంటే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం గానీ బాగా చేస్తాడు. సో అంటే కొంచెం మనం ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం టైం తీసుకుంటాడు కానీ వన్స్ ఇన్వాల్వ్ అయిపోయాక బాగా చేస్తాడు. బట్ సైలెంట్ అంటే డీసెంట్ గా ఉంటాడు, సెట్స్ లో మాత్రం డీసెంట్ గా ఉంటాడు. వీళ్ళిద్దరు ఉంటారు అంటే బ్యాచ్ అందరూ అలాగే ఉంటారు కానీ హాస్ని అని ఇంకొక అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ తనకి ఫస్ట్ ఫిలిం అనమాట, తను బాగా చేసింది. కృష్ణ బాగా చేశాడు, అర్జున్ బాగా చేశాడు, సిరి. సో వీళ్ళందరూ 1-2 సినిమాలు చేశారు వాళ్ళైతే గానీ తిను కూడా ఒక ఫస్ట్ ఫిలిం అంటే మూవీ చేసి రన్నింగ్ లో ఉన్నాక సెకండ్ ఫిలిం కి వచ్చాడు నా దగ్గరికి. సో సిరికి అయితే టోటల్లీ ఫస్ట్, హాసినికి టోటల్లీ ఫస్ట్. సో అయినా కూడా క్యారెక్టర్ అర్థం చేసుకొని అంటే వీళ్ళకి ఏంటంటే ఒక 20 టేకులు తీసుకుంటే ఎన్నిసార్లు చేపించుకుంటది నాతో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది 100%. పాపం చెప్పింది మళ్ళీ రీటేక్ 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 అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి మరి బాగా చేశాం కదా ఇవి రీటేక్ ఎందుకు అంటుంది అనేది ఉంటది కదా. నాలో ఫైట్లు స్టార్ట్ అయ్యాయి దీనికి, నాకు బాగా చేశాను కదా మళ్ళీ ఎందుకంటావు రీటేక్, మళ్ళీ ఎందుకంటున్నావు రీటేక్, నేను బాగా చేశా కదా ఇప్పుడు ఏ మిస్టేక్ ఉంది ఇంట్లో అడుగుతుంది.
టెక్నికల్ మిస్టేక్ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ ఏదో మన మిస్టేక్స్ ఉంటాయి కదా. రీటేక్ అంట, నువ్వు రీటేక్ అంటే అన్నావు నాకు చెప్పు నువ్వు అంటే. అలాగా ఆడుతూ పాడుతూనే కొంచెం అటు ఇటుగా అందరిని అడ్జస్ట్ చేస్తూ స్కూల్ టీచర్ లా చేశానబ్బా సినిమా అయితే. అందరినీ కొత్తోళ్ళు కాబట్టి కొంచెం భయపెట్టి బుజ్జగించి ఎక్కడ ఏం నీడెడ్ కావాలో అలా తీసుకున్నా. సో ఆడియన్స్ ఒక్కటి స్టూడెంట్స్ లా ఫీల్ అవ్వకుండా ఆడియన్స్ లా ఫీల్ ఎంటర్టైన్ చేయడం. డెఫినెట్లీ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్యూమ్స్ ఏదైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదా ఎక్కడి నుంచి అసలు ఆ కాస్ట్యూమ్స్? నేను ఫ్లేవర్ తీసుకుందే మలయాళం ఫ్లేవరే కావాలనుకున్నా. ఓకే. మేకప్ కూడా అసలుకి ఇప్పుడు సీరియల్ మేకప్ లాగా ఇలా ఏముండదు, అడుగు అసలు చాలా వరకు టచ్ అప్ లేదు. ఓకే. నేను జనరల్ గా మనిషి అలా ఉన్నా, తనకు అసలు ఎవరికి వేయలేదు. ఓన్లీ సాంగ్ వరకు కూడా వేయించాం తప్ప సీన్ లో చాలా తక్కువ, ఓన్లీ టచ్ అప్ లేదు. హెయిర్ స్టైల్ వేయించేదాన్ని కానీ మేకప్ అయితే అసలు జీరో చాలా వరకు. ఎందుకంటే మన ఫేస్ చేసుకున్న దగ్గర నుంచి ఎలా చెప్పాలి, అది కొంచెం హెవీ లోడెడ్. విజయశాంతి ఎక్స్ప్రెషన్ గా తీసుకుంది, టెంపర్ లో ఎన్టీఆర్ అన్న నేను స్పెషల్ గా తీసుకున్నాను. హెవీ లోడెడ్ ప్రాసెస్ అన్నమాట అది. సో జనరల్ గానే నాకు కాస్ట్యూమ్ గానీ మేకప్ కానీ ఇప్పుడు వాడుకలో ఏది ఉంది అంటే జనరల్ గా ఒక మనిషి ఎలా తయారవుతారు, ఎలా ఉంటారు, న్యాచురల్ గా ఎలా ఉంటారు అన్నది మాత్రమే తీసాను. సో బ్రో మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా ఆమె మీద? అన్నిసార్లు రీటేక్ అన్నప్పుడు కొట్టాలనిపించిందా? అవునా? అసలు ఏం చేయాలి అర్థం కాక వెళ్ళి కొంచెం కార్లో కూర్చొని వచ్చేవాడిని. అదే నీకు కోపం వచ్చిందా కూడా కొట్టాలనిపించిందా ఇప్పుడు? సో ఇంత ఇరిటేట్ అంటే చిరాకు తెప్పించారా మీకు? చిరాకు తెప్పించారు కానీ అవుట్పుట్ చూసాక అనిపించింది అదే ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చిరాకు తెప్పించినా బాగుంటది కదా, ఇంకా బాగా వచ్చేది కదా. నైస్. సో మీకు మీ సిస్టర్ తో వారేనా? నాట్ ఆఫ్ ది రింగ్స్. సో అప్కమింగ్ ఇంకా లైనప్ లో ఏమైనా మూవీస్ ఏమైనా చేస్తున్నారా, చేయబోతున్నారా, లేకపోతే ఏంటి ఏమైనా? ఓకే. సముద్రకని గారికి మీ మూవీ చూపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆయన? ఆయన సినిమా చూడలేదండి, ట్రైలర్ చూసారు. ఓకే, ట్రైలర్ చూసారు. చూసినప్పుడే చాలా బాగా చేసావు అన్నారు. ఈ సైట్ మళ్ళీ ఇంకొకటి ఆఫర్ ఏంటంటే నీకు డేట్స్ ఇస్తాను, నువ్వు సినిమా చేసినప్పుడు నా నీడెడ్ నీకు ఎప్పుడున్నా చెప్పు, నేను 100% లేడీ డైరెక్టర్ కి సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. సూపర్. బట్ కాకపోతే ఇప్పుడే ఆయన డేట్స్ తీసుకునే అంత పెద్ద డైరెక్టర్ నేను కాదు. ఓకే. నెక్స్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మూవీలో ఫ్యూచర్ లో ఎప్పటికైనా చేస్తా ఆయనతో. సో నెక్స్ట్ లైనప్ లో మూవీస్ ఉన్నాయన్నారు ఆల్రెడీ. సో ఏ జోనర్ అది? హర్రర్ కామెడీ. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇప్పుడు 19th రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించి మీరు ప్రేక్షకులకి ఎలా చెప్తారు ఏంటి ఈ మూవీ గురించి? ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్. ఓకే. రీల్స్ ఎడిక్షన్ వేరు, హ్యాబిట్ వేరు. మన హ్యాబిట్ ఉన్నంత వరకు కూడా ఫుడ్ అయినా ఏదైనా సరే హ్యాబిట్ ఉన్నంత వరకు పర్లా, బట్ ఎడిక్షన్ అయిపోయిన తర్వాత మన అది ఏదైనా హార్మ్ చేస్తుంది. సో అది రీల్స్ అయినా ఫుడ్ అయినా ఏదైనా సరే. ఈ ఎడిక్షన్ వల్ల కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు చాలా మంది, యంగ్ వాట్ ఎవర్ లేడీస్ అయినా వాట్ ఎవర్ యూత్ చాలా మంది రీల్స్ ఎడిక్షన్ చేసుకొని జాబులు మానేస్తున్నారు, స్టడీ మానేస్తున్నారు, రీల్స్ కోసం రిస్క్ చేసుకుని యాక్సిడెంట్ రీసెంట్ లో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. సో ఇలాంటి చాలా ఈ రీల్స్ వల్ల వాళ్ళ లైఫ్, ఒక అమ్మాయి ఈ ఎడిక్షన్ వల్ల మా సినిమాలో ఒక అమ్మాయికి ఏం జరిగింది అనేది సినిమా. ఓకే. సో ప్రజెంట్ ఈ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చే ఫిలిం ఇది. పేరెంట్స్ కూడా దగ్గరుండి ఖచ్చితంగా ఇలా చూడు, ఈ సినిమా చూసి నువ్వు ఇది నేర్చుకో అనే మెసేజ్ మా దాంట్లో ఉంది. చాలా కన్వేబుల్ గా కూడా ఉంటుంది. సో మీరు ఇంకా ఈ మూవీ అంటే ట్రైలర్ కానీ అది కానీ ఎవరెవరు చూసారు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా? సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా అనిపించింది? చాలా మంది చూసారు, చాలా మంది గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది, బాగా తీసావు అన్నారు, బాగా చేసావు అన్నారు. ఓకే. హ్యాపీ అంతే. ఇంకా మీ పేరెంట్స్ ఆ సినిమానే చూసారు వాళ్ళు. ఓకే. సినిమా అంటే సినిమా చూడడానికి ముందల మీ పేరెంట్స్ ఒపీనియన్ ఎలా ఉంటుంది, సినిమా చూసిన తర్వాత ఎలా? చెప్పాను కదా, రింగ్ రోడ్ పడితే ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందమ్మా. 4 ఎకరాలు కొంటామనుకున్నాను, ఈ సినిమాతో 40 ఎకరాలు ఖచ్చితంగా తీసుకొస్తావు. అండ్ ట్రైలర్ లాంచ్ లో కూడా మీ ఫాదర్ వచ్చారు కదా, మీ ఫాదర్ వర్డ్స్ అసలు సూపర్, ఆయన చాలా బాగా మాట్లాడారు, నేను విన్నాను అది. సో ఆయన హ్యాపీనెస్ అర్థమైపోతుంది ఈ మూవీ ప్రకారంగా, నా కూతురు డైరెక్టర్ అయిపోయింది అని. సో ఎట్లా అనిపిస్తుంది, మీ ఫాదర్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా? అంటే చాలా చెత్త నా కొడుకులు కొంతమంది, నేను బిగ్ బాస్ లో
మా డాడీ గురించి మాట్లాడినప్పుడు చాలా ట్రోల్ చేశారు. ఏ కూతురు ఏ ఫాదర్ తో చేయకూడని పనులన్నీ సంజన చేసింది, ఇలాంటి చెత్తన డాష్ గర్ల్ చాలా మంది కామెంట్ పెట్టారు. యూట్యూబ్ నా కొడుకులు కూడా పెట్టారు. మరి వాళ్ళ ఏమైనా లేడీస్ తో వాళ్ళ ఫాదర్స్ అలా చేస్తారేమో నాకు తెలియదు, కానీ పెట్టిన ఎదవలు చెప్తారు. అంటే బేసికల్లీ ఏంటంటే నువ్వు నా గురించి ఏం రాసి బాధపడేదాన్ని కాదు, బట్ ఒక ఫాదర్ తో చేయకుండా పని సంజన చేసింది ఇలాంటి ట్యాగ్ లైన్ నాకు నిజంగా వాడెవరు దొరికి చెప్పుతో కొడదాం అనుకున్నా కానీ అంత టైం లేక వదిలేసాను నేను. సో ఇలాంటి కామెంట్స్ అన్ని విన్నాను, నెగిటివ్ కామెంట్స్ అన్ని చేశారు. బట్ ఈ రోజు నేను బల్ల కుదిరి చెప్తున్నా, తలగా ఎక్కడ పెట్టుకుంటారా మీరు? మా ఫాదర్ స్టేజ్ ఎక్కి ఈ రోజు నా కూతురు డైరెక్టర్ అన్నాడు, మరి తలగా ఎక్కడ పెట్టుకుంటారు? మా నాన్న వచ్చి చెప్పాడు, మా అమ్మ వచ్చింది, నా చెల్లి ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఈ రోజు నేను ప్రౌడ్ గా చెప్తున్నా, నా నాన్న స్టేజ్ ఎక్కిచ్చాను. ఇప్పుడు అన్న నా కొడుకులందరూ తలగా ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోవాలి. స్ట్రైట్ ఆన్సర్ ఇది. సో హాయ్ బ్రో, సో దిస్ ఈజ్ ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు అప్కమింగ్ మూవీ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి, సో మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. సో హీరోయిన్? హీరోయిన్ ఎవరు లేరా? సో ఫుడ్, ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అంటే సో ఫేవరెట్ ప్లేస్? హైదరాబాద్. అండ్ డ్రీమ్ ప్లేస్? డ్రీమ్ ప్లేస్ అంటే వైజాగ్. సో మీకు పాజిటివ్ అనిపించిన పాయింట్ ఈ మూవీలో? ఈ మూవీలో పాజిటివ్ అనిపించిన పాయింట్ అంటే సొసైటీ గురించి, అంటే క్రైమ్స్ అయ్యే క్రైమ్స్ కానీ అవన్నీ బాగా చూపించారు. ఓకే. నెగిటివ్ అనిపించిన పాయింట్? నెగిటివ్ పాయింట్ ఏమి కనిపించలేదు. సో మెయిన్ గా మీ ఫేవరెట్ క్రికెటర్? విరాట్ కోహ్లీ. సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరు? అంటే మూవీస్ విషయమా అని, ఇన్ కెరియర్ ఆల్సో? పవన్ కళ్యాణ్. సో మీ డాడ్, మీ మదర్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా? సో హౌ యూ ఫీల్? ఎట్లా నుంచి సపోర్ట్ అట్లా ఏం లేదండి. సో మీరు ఓన్ గ్రో. సో అండ్ మీరు ఇన్ ఫ్యూచర్ ఏ హీరోతో ఛాన్స్ వస్తే చేయాలనుకుంటున్నారు? ఏ హీరోతో అయినా పర్లేదు. పెద్ద హీరోస్, టాప్ మోస్ట్ హీరోస్ అట్లేం లేదండి. సో ఏ జోనర్ లో మీకు ఏ జోనర్ ఇష్టం? లైక్ క్రైమా లేకపోతే ఇట్లా ఏ జోనర్ ఇష్టం మీకు? ఎక్కువ థ్రిల్లర్ ఇష్టం. సో ఫైనల్ గా ఈ మూవీ ఎందుకు చూడాలి ఆడియన్స్? మోస్ట్లీ ఇప్పుడు ఏవైతే క్రైమ్స్ జరుగుతున్నాయి సొసైటీలో, వాటి ట్రూ స్టోరీస్ మీద తీసారు. సో మీ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది 19th. సో మా ఆడియన్స్ కి మీ మూవీ గురించి ఏం చెప్పాలంటే ఒక్కసారి చెప్పేసి. సినిమా చాలా కష్టపడి తీసామండి. అది కూడా మోస్ట్లీ లేడీ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. ఫస్ట్ మూవీ ఆగుతుంది. సో థియేటర్స్కి వచ్చింది ఖచ్చితంగా చూడాలి. సో మీ ఫేవరెట్ హీరో? ఫస్ట్ అయితే మా డాడీ, తర్వాత అయితే బాలయ్య బాబు. సో ఫేవరెట్ హీరోయిన్? అక్క అండ్ అనుష్క. సో ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ వచ్చేసి ఇంట్లో ఏదైనా అండ్ హోమ్ మేడ్. డ్రీమ్ ప్లేస్ ఆర్ ఫేవరెట్ ప్లేస్? డ్రీమ్ ప్లేస్ అయితే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి మాల్దీవ్స్, లైక్ రీసెంట్లీ ఇవే, అండ్ ఇంకొకటి వచ్చి యుఎస్ఏ. సో మిమ్మల్ని లైఫ్ లో ఇన్స్పైర్ చేసింది మా అక్క. సో ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, లైక్ పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎడిట్ అవుతుంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పాయింట్ అది. ఎవరికైనా ప్యాషన్ అనేది ఉండాలి, కానీ మరి దాన్ని మితిమించేలాగా ఉండొద్దు. సో మా మూవీ ఒక మంచి మూవీలో మైనస్ పాయింట్? మైనస్ అంటూ ఏది లేదు. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? జూలై 19th రాబోతుంది. జూలై 19th క్రైమ్ రీల్ మూవీ రిలీజ్ అవుతుంది. సో మీరు ఈ మూవీలో ఏముంది, ఎందుకు చూడాలి, సొసైటీలో లైక్ ఏం జరుగుతుంది, మీ పిల్లలకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ నవేడేస్ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది, జూలై 19th మీ థియేటర్స్కి మా క్రైమ్ రీల్ మూవీ వస్తుంది. సో తప్పకుండా చూడండి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య. సో హీరోయిన్? ప్రకృతి సింగ్. సో ఈ మూవీలో మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? సంజన. సో మీ ఫేవరెట్ ఫుడ్? ఎనీ కైండ్ ఆఫ్ బిర్యానీస్. ఫేవరెట్ ప్లేస్? కొడైకెనాల్. సో మిమ్మల్ని లైఫ్ లో ఇన్స్పైర్ చేసింది? ఇన్స్పైర్ చేసింది చిరంజీవి గారు, ప్రభుదేవ్ గారు, చిత్రలహరి. మా ఇంట్లో
ఓకే, మీకు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మూవీలో ప్లస్ పాయింట్స్ నిజంగా మంచి క్రైమ్ రీల్ అని పెట్టినందుకు. అంటే ఇప్పుడు పీపుల్ క్రైమ్ రీల్స్లోంచి ఎలా డైవర్ట్ అవుతున్నారు ఏంటన్నది ఒక మంచి సబ్జెక్ట్. అంటే పిల్లలకి చాలా ఇదవుతుంది, పెద్దవాళ్ళు చూసినా కానీ. అంటే ఏదైనా సరే ఇప్పుడు సిరి చెప్పినట్టు మితిమీరకూడదు. ఏదైనా మితిమీరితే అది ఎక్కడి దాకా దారి తీస్తుంది. అలాగే దానివల్ల ఒక క్రైమ్ ఎలా జరుగుతుంది ఏంటి ఆ ఆశ వల్ల. సో అది సంజన చాలా బాగా తీసింది క్రైమ్. సో 100% దిస్ మూవీ ఇస్ వర్త్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా చూడదగిన సినిమా. అంటే అన్ని రకరకాల జోనర్స్ వస్తున్నాయి, ఇది ఒక కైండ్ ఆఫ్ జోనర్. 100% ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. సో ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అంటే వల్గర్ కామెడీ ఇది ఉండదు. సో అవసరం లేని డైలాగ్స్ ఉండవు. సినిమా ట్రాక్ మీద ఉంటుంది, బయటకు అయితే వెళ్ళదు. అదొక్కటి. సో ఈ మూవీ ఆడియన్స్ కి అంటే ఎందుకు చూడాలి? ఈ మూవీ ఎందుకు చూడాలంటే సినిమా తీసేసాం కాబట్టి ఖచ్చితంగా చూడాలి. సినిమా తీసేసాం. ఓకే, సో అసలు ఇది ఎందుకు తీసాం ఏంటన్నది, ఆ పాయింట్ ఏంటన్నది డెఫినెట్ గా మీరు అందరూ చూడాలి. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి మీ మూవీ గురించి. జూలై 19th మూవీ వస్తుంది. ప్లీజ్ థియేటర్లోనే వాచ్ చేయండి. లేదంటే ఓటీటీలో ఎలాగో వచ్చేస్తుంది అనుకోండి, మీరు ఎలాగో చూస్తారు. కానీ థియేటర్లో చూసారనుకోండి, తీసినందుకు ఆమెకి, చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చాలా కష్టపడి సినిమా చేసింది. చెప్పింది కదండి, ఇప్పుడు విజయవాడలో హైవే వచ్చింది, దాని పక్కనే 4 ఎకరాలు అన్ని తీసింది. మీరందరూ చూడటం వల్ల 40 ఎకరాలు కొనుక్కుంటుంది పాపం. నెక్స్ట్ సినిమా కూడా మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంది. మేమందరం కూడా మిమ్మల్ని మెప్పించడానికి, ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం. ప్లీజ్ వాచ్ ఇట్. క్రైమ్ రీల్ జూలై 19th మీ ముందుకు వస్తుంది. ఎవ్రీబడి వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య పింక్ పాంగ్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? బాలయ్య. మీ ఫేవరెట్ ఇప్పుడు బాలయ్యతో పాటు సముద్రకని గారి కూడా. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్? అలా ఏం లేదండి, అందరూ. సో మీ ఫేవరెట్ ఫుడ్? పప్పు ఆవకాయ. సో ఫేవరెట్ ప్లేస్? ప్యారిస్. సో మిమ్మల్ని లైఫ్ లో బాగా ఇన్స్పైర్ చేసింది? మా నాన్నగారు. మీరు లైఫ్ లో ఇట్లా ఉండకూడదు అనుకున్నది ఎవరు? ఇలా ఉండకూడదు అని ఎవరన్నా అంటే లైక్ ఇలా ఉండకూడదు అని ఒక క్యారెక్టర్ ఉంటది కదా, వీళ్ళు అలా ఉండకూడదు అని చెప్పి. సో అలా ఎవరైనా ఉన్నారా? అసలు ఎప్పుడు అనుకోలేదు, నాకు నాలాగా ఉండాలి అనుకున్నా. పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ మీ మూవీలో మీకు బాగా అంటే వీళ్ళు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ అనిపించింది ఎవరు? సూర్య. సో సూర్య, సిరి, ఎవ్రీవన్. బట్ ఇచ్చిన దానికన్నా ది బెస్ట్ రెక్కొట్టాడంటే సూర్య, అభి. వాళ్ళు నేను అనుకున్న దానికన్నా చాలా బాగా చేశారు, సీనియర్స్ కాబట్టి. కొత్త వాళ్ళల్లో సిరి, భరత్, హాసిని, అర్జున్, కృష్ణ, ఎవ్రీవన్ చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. సో ఇంకా చేస్తే బాగుంటేది అనిపించింది ఎవరు? ఇంకా బాగా యాక్ట్ చేస్తే బాగుండదు. లేదు, నాకు ఎంత కావాలో నేను అంత బాగా తీసుకున్నాను. ఎవ్రీవన్ యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. సో మీ మూవీ ఆడియన్స్ పర్టికులర్ గా ఎందుకు చూడాలి? అంటే ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ వస్తున్నాయండి. ఏదో 4 ఫైట్లు 4 ముద్దులతో కూడా సినిమాలు నడుస్తున్నాయి, అవి కూడా చూస్తున్నాం. బట్ మన పిల్లలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు నవ డేస్ లో జరుగుతున్న క్రైమ్స్ కి ఈ సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల. సో ఈ సోషల్ మీడియా వల్ల ఎలాగా మన పిల్లలు ఎలా పాడైపోతున్నారు, దీనివల్ల మనం ఒక మెసేజ్ మన పిల్లలకి ఇవ్వచ్చు అన్న దానికైనా మా సినిమా చూడొచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఆడియన్స్ కి మీ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే చాలా మంది చెప్తారు ప్రతి ఒక్కరి సినిమా ప్రతి ఒక్కరికి గొప్పదేనండి. ఎందుకంటే అందరూ అంత కష్టపడితేనే సినిమా వస్తుంది. ఇప్పుడు అందరూ అదే చెప్తారు కదా, మా సినిమా గొప్పది, మా సినిమా బాగా వచ్చిందని చెప్తారు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఇది నేను చాలా కష్టపడి చేశాను. మీరు చూసి మీ 200 రూపీస్ని, మీ 2 hours టైంని నా కోసం కేటాయించండి. సినిమా బాగోకపోయినా నేను తీసుకుంటా. నాకు ఆ మైనస్ ఏంటో చెప్పండి, నెక్స్ట్ ఫిలింకి ఖచ్చితంగా నేను కరెక్ట్ చేసుకుంటాను. 100% నేను చెప్తున్నాను, ఏదో అందరిలా కాదు. నా వరకు ఈ సినిమా నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఎంతవరకు హార్డ్ వర్క్తో నేను చేయగలిగాను అనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. ఎంత కష్టపడ్డానో కూడా ఆ కష్టం కూడా మీకు తెలుస్తుంది. ఒక్కసారి సినిమా చూసి రివ్యూ చెప్పండి, సినిమా చూడకుండా రివ్యూస్ చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. యాజ్ అ గర్ల్ నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. దయచేసి సినిమా చూసి అందరూ మీ రివ్యూస్ ని చెప్పండి. ఆ రివ్యూ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్.
కష్టపడి చేశాను అంటే ఇందాక నుంచి కష్టపడి ఏం చేయలేదండి, ఇష్టపడే చేసింది. కాబట్టి ప్లీజ్ మీరు సో కష్టపడి ఇష్టపడి చేశాను. ప్లీజ్ ఈ జూలై 19th మీ అభిమాన థియేటర్స్ లో మా సినిమా వస్తుంది. తప్పకుండా అందరూ వచ్చి చూడండి, మీ పిల్లలకి మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ వాచ్. ఇది ఇవాళ మనం క్రైమ్ రీల్ టీమ్ తో ఫన్నీ చిట్చాట్. సో మరిన్ని ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TV24 Studios. సైనింగ్ ఆఫ్ యువర్ సంజయ్.